ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇప్పటిదాకా విన్నందుకు నా చెవిలో పెద్ద మందార పువ్వు పెట్టావు కదా, ఇక నేను వెళ్ళొస్తా. మీ ఫోటో మా పంతుళ్ళ గ్రూపులో పెడతా. విడాకుల పేపర్లు చూపిస్తే తప్ప ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మీకెవ్వరూ పెళ్లి చేయరు. పంతులు గారు, ఏంటి కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు. ఇక్కడ అసలు జరుగుతుంది అసలైన పెళ్లే కాదు, ఇదొక యాడ్ షూట్ అని నేను ప్రూవ్ చేస్తా. అక్కడ చూడు. నువ్వు ప్రూవ్ చేయగలవేమో, కానీ మా అన్నయ్యనైతే పెళ్లి చేసుకోలేవు దివ్యాంక. సురేష్, ఇది నీ ఇష్టపూర్వకంగా జరుగుతుంటే నేను నీకు విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను కాదనడానికి కానీ నన్ను వద్దనడానికి కానీ ఒక్క కారణం చెప్పి నీకు కావలసిన విడాకులు తీసుకొని నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పటిదాకా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈసారి మిమ్మల్ని వెతుక్కుంటూ నేను రాను. పోలీసులు వస్తారు. సురేష్, కేదార్, పాపకి ఒక ఫినిషింగ్ టచ్ చూస్తాను. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తే పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఎలా కనిపెట్టానని ఆలోచిస్తున్నావా? నీ బుర్ర కదా అర్థం కాదులే. కానీ రాహుల్, ఇందాక మా ఏరియాలో ఒక అతన్ని పొడిచి చంపేశారండి. అవునండి, నేను వీడియో కూడా తీశాను. తీశాక తెలిసింది అతను మినిస్టర్ వాళ్ళ తమ్ముడని. ఇదిగో చనిపోయిన మినిస్టర్ గారి తమ్ముడు, అతన్ని చంపినవాడు. నువ్విక్కడ యాడ్ షూట్ చేస్తున్నావు కదా, మేం కూడా అంతే. చిన్న షూట్ చేసామంతే. నేను కౌశికి గారికి వీడియో ఇచ్చేస్తాను. నేను ఒక అడ్రస్ పంపిస్తాను, అక్కడికి వచ్చేయండి. సరే, ఓకేనా దివ్య బంగారం? మాకు పనుంది, వెళ్తామే. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఇలాంటివి ఇంకా చాలా తట్టుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.